ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళ కోసం ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నూనె కానీ, నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అదే బాండీలో ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి. మన టేస్ట్‌కి తగ్గట్టుగా చింతపండు, కొంచెం ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. పోపు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లి గుజ్జును అందులో వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఉల్లిపాయలను ఆల్రెడీ వేయించాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. అందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ముందుగా ఉల్లిపాయల్లో ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని ఇందులో ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి 3-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది. చివరలో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.